यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता. పద అర్థం చూద్దాం రండి. యథా ఎప్పుడు, సంహరతే చాయం ఎవడు తన ఇంద్రియాలను ఉపసంహరిస్తాడో, కూర్మ అంగాని ఇవ తాబేలు తన అవయవాలను లోపలికి తీసుకున్నట్లు, సర్వశః అన్ని, ఇంద్రియాణి ఇంద్రియాలను, ఇంద్రియార్థేభ్య ఇంద్రియ విషయాల నుండి, బాహ్య ఆకర్షణల నుండి, తస్య ప్రజా ప్రతిష్ఠిత అతని జ్ఞానం స్థిరమైనది. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. ఎలా అయితే తాబేలు ప్రమాదం కనిపించగానే అవయవాలను లోపలికి తీసుకుంటుందో, అలాగే బాహ్య ఆకర్షణలు వచ్చినప్పుడు తన ఇంద్రియాలను నియంత్రించగలిగినటువంటి వాడే స్థిరమైనటువంటి జ్ఞాని. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ఈ శ్లోకం స్థితప్రజ్ఞ లక్షణాల బోధలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. 55వ శ్లోకంలో కోరిక రహితుడు స్థితప్రజ్ఞుడు అని వివరించారు. 56వ శ్లోకంలో దుఃఖం సుఖం దాటి నిలిచిన వాడే స్థితప్రజ్ఞుడు అని వివరించారు. 57వ శ్లోకంలో శుభ అశుభంలో సమానత్వం వహించేటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పారు. అలాగే ఈ శ్లోకంలో ఈ ఇంద్రియ నియంత్రణ గురించి తాబేలును ఉదాహరణ చేసుకుని చెప్తున్నారు. ఎలా యోగి బాహ్య ప్రపంచపు ఆకర్షణల నుంచి తనను రక్షించుకుంటాడో అతడే స్థితప్రజ్ఞుడు అని ఇక్కడ వివరిస్తున్నారు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.